వెల్కమ్ బ్యాక్. రాజకీయ పలుకుబడి ఉండి అధికారుల అండదండలుంటే ఏమైనా చేయొచ్చునని నిరూపిస్తోంది అక్కడి మాఫియా. ఇతర అవసరాల కోసం తీసుకున్న లైసెన్సులతో తమకు ఇష్టం వచ్చినవన్నీ ఆ ముఠాలు దోచేసుకుంటున్నా అందరూ చోద్యం చూస్తూ ఉండాల్సి వస్తోంది. ఆ గ్యాంగులు ప్రజావసరాల్లో కీలకమైన వాటిని కూడా గండి కొడుతూ ఉండటం కలకలం రేపుతోంది. నెలవారీ మామూళ్ల మత్తులో మునిగిపోయిన యంత్రాంగం విలువైన సంపద తరలిపోతున్నా స్పందించకపోవటం చర్చనీయాంశంగా మారుతోంది. చెన్నై సమీపంలో సుమారు 100 కిలోమీటర్ల పరిధిలో భూముల తవ్వకాలు, మట్టి తరలింపును అక్కడి ప్రభుత్వం నిషేధించింది. దాన్ని ఆసరాగా తీసుకుని తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. ఏపీ సరిహద్దు ప్రాంతాల్లో నాయకులకు వాటాలు చెల్లిస్తూ అనుమతులు లేకుండా యథేచ్ఛగా మట్టిని తరలిస్తూ అదేమని అడిగే స్థానికులపై దాడులకు దిగుతోంది. చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజకవర్గం తమిళనాడుకు సరిహద్దు నియోజకవర్గం. ఈ సెగ్మెంట్ చెన్నైకి సమీపంలో ఉండటంతో ఇక్కడ తమిళనాడు మాఫియాకు స్థానికులు కొందరు తోడ్పాటు అందిస్తూ అడ్డగోలుగా మట్టిని చెన్నై తరలిస్తున్నారు. సత్యవేడు మండలంలోని కన్నవరం, ఈటిపాకం, అల్లప్పకుంట, గడారి, బాలకృష్ణపురం, సీతారాంపేటతో పాటు తెలుగుగంగ కాలువగట్లను కూడా తవ్వేస్తూ మట్టిని రాష్ట్రం దాటించేస్తున్నారు. సత్యవేడు మండలంలో అటవీ భూములతో పాటు ఎస్సీ, ఎస్టీ భూముల విక్రయాలపై నిషేధం ఉంది. దాని లెక్క చేయకుండా వాటిని కొనుగోలు చేసిన మట్టి మాఫియా ఆ భూములను 25 నుంచి 40 అడుగుల వరకు తవ్విపోశారు. దీంతో అవి భవిష్యత్తులో వ్యవసాయ అవసరాలకు పనికిరాకుండా పోతున్నాయి. అలాగే గతంలో పశువులు మేయటానికి ప్రభుత్వం కేటాయించిన భూములు సైతం ఇప్పుడు గోతులమయంగా మారిపోయాయి. ఆయా ప్రాంతాల్లో రాత్రి పగలు తేడా లేకుండా జేసీబీలతో భూమిని కుల్ల చేసి మట్టిని తరలిస్తున్నారు. టిప్పర్ మట్టికి 12,000 నుంచి 20,000 రూపాయల వరకు వసూలు చేస్తోందంట మాఫియా. అలాగే ట్రాక్టర్ మట్టికి 6,000 తీసుకుంటుందంట. ఆ క్రమంలో ప్రతిరోజు అటు శ్రీ సిటీతో పాటు తమిళనాడుకు 600 ట్రిప్పుల ఎర్రమట్టి తరలిస్తూ రోజుకు లక్షల సంపాదన కళ్ల చూస్తున్నారు ముఠా సభ్యులు. ప్రభుత్వానికి నయా పైసా రాయల్టీ చెల్లించకుండా ఫారెస్ట్ లో 20 నుంచి 30 అడుగుల లోతున మట్టిని తవ్వి తీస్తూ కోట్లు దండుకుంటున్నారు. ప్రభుత్వం అనుమతులు ఇచ్చినప్పటికీ కేవలం 4 అడుగుల మట్టిని మాత్రమే తవ్వాలి. అయితే ఇక్కడ ఏకంగా 30 అడుగుల లోతు వరకు మట్టిని తవ్వుతున్నారు. ఇక చిన్న ఈటిపాకం ప్రాంతంలో తెలుగుగంగ కాలువకు ఇరువైపులా ఉన్న మట్టిని తరలిస్తున్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చోద్యం చూస్తోంది. ఎటువంటి ట్యాక్సులు చెల్లించకుండా తమిళనాడుకు మట్టి తరలిపోతోంది. సేవరేజ్ చెల్లించేవారు కూడా 6 టన్నులు తరలించాల్సి ఉంటే 9 టన్నులు తరలిస్తున్నారు. ఆ ఓవర్లోడింగ్ యంత్రాంగంపై చెక్ పోస్ట్ సిబ్బంది కానీ, ఫారెస్ట్ భూముల్లో తవ్వకాలపై ఫారెస్ట్ సిబ్బంది కానీ స్పందించరు. దానికి కారణం ఆ మాఫియాకు రాజకీయ అండదండలు ఉండటంతో పాటు అధికారులకు అందుతున్న మామూళ్లేనంట. తెలుగుగంగ మట్టిని తరలిస్తున్న ముఠా నాయకుడు గతంలో కనుమరుగైన పార్టీ తరఫున ఏకంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశాడు. ఇక తిరుపతికి చెందిన కొందరు నాయకులు కనకవరం, ఇరువారం నుంచి చెన్నైకి మట్టి తరలిస్తున్నారు. ఎవరు తరలించినా స్థానిక ప్రజాప్రతినిధి ఒకరికి ప్రతి ట్రిప్కి 200 రూపాయలు ఇవ్వాల్సిందేనట. ఇక పోలీసులకు నెలకు 2 లక్షలు, రెవెన్యూ సిబ్బందికి 3 లక్షలు, ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి 3 లక్షలు, మైన్స్ డిపార్ట్మెంట్ కు 2 లక్షలు, స్థానికంగా ఉండే గ్రామస్తులకు 5 లక్షలు చెల్లిస్తున్నారంట. ఇంత మొత్తం ముడుపులుగా ఇస్తున్నప్పటికీ ఒక క్వారీ యజమాని నెలకు ఖర్చులు పోను ఏకంగా 60 లక్షల రూపాయలు వెనకేసుకుంటున్నారంట. ఇక ట్రిప్పర్లు రోజుకు 10ల సంఖ్యలో తిరుగుతూ అక్కడి ప్రశాంత జీవితాన్ని ప్రాణాంతకంగా మారుస్తున్నాయి. ఇటీవల చిన్న ఈటిపాకం వద్ద రోడ్డు వారుగా నిల్చుని మాట్లాడుతున్న వారిపై టిప్పర్ దూసుకెళ్లడంతో ఉత్తుకోటకు చెందిన యువకుడు తల పగిలి మరణిస్తే మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. ఇలాంటి సంఘటనలు వారానికి ఒకటి జరుగుతున్నా ముడుపులు తీసుకుంటున్న పోలీసులు ఏమాత్రం స్పందించరు. స్థానిక నేతల అండదండలు ఉండటంతో పాటు ఆ గ్యాంగ్ నోట్ల కట్టలు విసిరేస్తుండటంతో ఆ ప్రాంతంలో అలా సాగిపోతున్నాయి మట్టి తవ్వకాలు. మరి చూడాలి ఇప్పటికైనా హైయర్ అఫీషియల్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో. ఇది వాల్ట్ ఆఫ్ ద రికార్డ్. రేపటి ఆఫ్ ద రికార్డ్ లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.